హాయ్ అండి. ఈ వీడియోలో స్టూడెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని చూద్దాము. లైక్ స్టూడెంట్‌ని ఎలా యాడ్ చేసుకోవచ్చో, సింగిల్ స్టూడెంట్‌ని కానీ, బల్క్ స్టూడెంట్‌ని మీ కాలేజ్‌లో ఎలా యాడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను. సో, బేసిక్‌గా మీ ఆక్టోపాడ్ సాఫ్ట్‌వేర్‌లో లాగిన్ చేసుకున్న తర్వాత మన డాష్‌బోర్డ్ పేజ్‌కి రాంగానే మనకి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ దీంట్లో స్టూడెంట్ మాస్టర్ అనే ఆప్షన్‌లో ఫస్ట్ ఆప్షన్ స్టూడెంట్ మాస్టర్ సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మనం స్టూడెంట్‌ని యాడ్ చేసుకోవడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఇంకా ఎవరైనా కొత్త స్టూడెంట్ ఎవరైనా ఉంటే మ్యాప్ చేసుకోవచ్చు. సో, బేసిక్‌గా ఈ ఆప్షన్‌లో 2 అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఏదైనా సింగిల్ స్టూడెంట్‌ని యాడ్ చేసుకోవడానికి యాడ్ స్టూడెంట్ అని చెప్పే ఆప్షన్ ఉంది. అది కాకుండా ఈ స్టూడెంట్ అప్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దీంట్లో బల్క్ అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో బేసిక్‌గా మల్టిపుల్ స్టూడెంట్స్ లైక్ సింగిల్ స్టూడెంట్ కాకుండా 10, 15, 20 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని ఒకటే ఎక్సెల్‌లో పెట్టి మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ దీని గురించి చెప్తాను. యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్‌లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనం ఫిలప్ చేయాలి. ఏ స్టూడెంట్ అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ స్టూడెంట్ అనుకోండి. మధ్యలో అడ్మిషన్ వచ్చింది లేదా వేరే కాలేజ్ నుంచి మైగ్రేట్ అయ్యి ఈ కాలేజ్‌కి రావడం అలాంటిది ఏమైనా జరిగితే ఆ స్టూడెంట్‌ని ఈ యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఏ ఇయర్‌కి అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో 25, 26 24, 25 సో, 25, 26 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఇయర్‌లో అయితే మీరు చేయాలనుకుంటున్నారో శాంపుల్ కోసం ఒక డమ్మీ స్టూడెంట్‌ని నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను. స్టూడెంట్‌ని ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది. సో, స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఈ రెడ్ కలర్‌లో ఫీల్డ్స్ ఉన్నాయో, ఈ రెడ్ కలర్‌లో ఫీల్డ్స్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్స్. ఖచ్చితంగా డేటా అనేది ఎంటర్ చేయాలి. జెండర్ అలానే డేట్ ఆఫ్ బర్త్, పిల్లోడిది ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ తర్వాత అడ్రస్ కరెంట్ అడ్రస్ ఇంకా పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటే సేమ్ అని ఇవ్వండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ 10 డిజిట్. శాంపుల్ కోసం నేను 1, 2, 3, 4 ఎంటర్ చేశాను. మీరు స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ మీడియం వచ్చేసి జీడీసీ. ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నాడు, బీకామా, బీఏనా, బీఎస్సీయా. ఫర్ ఎగ్జాంపుల్ బీఏ అనుకుందాము. బీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్లో పెడుతున్నాను. ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం తీసుకున్నాడు, కంప్యూటర్ అప్లికేషనా, ఏమైతే తీసుకున్నాడో అడిషనల్ స్పెషల్ కోర్సెస్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ కంప్యూటర్స్ అనుకుందాం, ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. ఈ జిఆర్ నెంబర్ అనే కాలం ఏదైతే ఉందో దీంట్లో మనం దోస్త్ ఐడి ఎంటర్ చేయాలి. స్టూడెంట్ది ఏదైతే దోస్త్ ఐడి ఉంటుందో ఆ దోస్త్ ఐడి ఎంటర్ చేయాలి. ఈ సేమ్ దోస్త్ ఐడి ఏదైతే ఎంటర్ చేస్తామో ఇక్కడ కూడా ఎంటర్ చేసి దీన్ని కాపీ చేసి దీంట్లో కూడా ఎంటర్ చేయాలి. పైన మనకి యూఐడి నెంబర్ అని ఉంటుంది. యూఐడి నెంబర్లో కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే స్టూడెంట్ వచ్చేసి యాడ్ అయిపోతారు. ఇలా మనం ఒక సింగిల్ స్టూడెంట్ని యాడ్ చేసుకోవచ్చు. సో, యాడ్ పైన క్లిక్ చేయగానే లోడ్ అయ్యి ఇక్కడ వస్తుంది, మనకి పాపప్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఎంట్రీ అని. సో, ఇలా స్టూడెంట్ వచ్చేసి యాడ్ అయిపోతారు. ఇలా సింగిల్ స్టూడెంట్ని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనం యాడ్ చేసుకున్న డీటెయిల్స్ ఎవరైతే స్టూడెంట్ డేటా ఆల్రెడీ అవైలబుల్ ఉంటుందో స్టూడెంట్ని కనుక మనం చూడాలి అనుకుంటే ఆ స్టూడెంట్ యొక్క జిఆర్ నంబర్ లేదా ఏదైతే వాళ్ళది దోస్త్ ఐడి ఉందో ఆ దోస్త్ ఐడితో దీంట్లో సెర్చ్ చేయవచ్చు, లేదా నేమ్తో కూడా సెర్చ్ చేయవచ్చు. ఒకవేళ డమ్మీ ఎంటర్ చేసి డమ్మీ పైన
ఎన్ని స్టూడెంట్స్ ఉన్నారు అంటే డైరెక్ట్గా స్టూడెంట్ డేటా వచ్చేస్తుంది మనకి. మనం యాడ్ చేసింది 25-26లో. 25-26లో డమ్మీ స్టూడెంట్స్ ఎవరు ఎంతమంది ఉన్నారు? టోటల్ 3 ఉన్నారు. 25-26లో మనం ఇలాగ యాడ్ చేసిన ఈ స్టూడెంట్, ఓకే, వాళ్ళ రోల్ నెంబర్, వాళ్ళ జిఆర్ నెంబర్, ఏ క్లాస్లో అయితే మనం యాడ్ చేసుకున్నామో ఇలా చూపిస్తుంది. ఒకవేళ మనం యాడ్ చేసేటప్పుడు ఏదైనా పొరపాటున ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసి ఉంటే ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. ఎడిట్ స్టూడెంట్ ఓపెన్ చేయగానే సేమ్ ఫామ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఏదైతే డీటెయిల్ ఇన్కరెక్ట్ ఉందో దాన్ని సరి చేసుకోవచ్చు. సో అది ఓపెన్ అయ్యేలోపు ఓపెన్ అయింది. సో దీంట్లో సేమ్ డేటా ఉంటుంది. ఎక్కడైతే కరెక్షన్ కావాలో అక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ నేమ్ ఇన్కరెక్ట్ ఉందనుకోండి, తీసేసి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందో పెట్టిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే అప్డేట్ అయిపోతుంది. సో ఇలాగ మనం సింగ్ అనేది లాస్ట్ నేమ్ తీసేసాము. తీసిన తర్వాత ఏదైతే స్టూడెంట్ నేమ్ ఉందో అది కనిపిస్తుంది. ఇలా ఒక స్టూడెంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇప్పటివరకు అయితే మనం ఒక స్టూడెంట్ని ఎలా యాడ్ చేసుకోవచ్చో చూసుకున్నాము. నెక్స్ట్ బల్క్ అప్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. బల్క్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఒకటేసారి అన్ని స్టూడెంట్స్ని యాడ్ చేయడానికి స్టూడెంట్ ఆప్షన్ ఉంది. ఈ స్టూడెంట్ ఆప్షన్లో మనకి శాంపుల్ ఎక్సెల్ ఫైల్ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయగానే ఒక ఎక్సెల్ ఫైల్ మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. దీన్ని కనుక ఓపెన్ చేస్తే దీంట్లో ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్లోనే స్టూడెంట్ డేటా మనం ఎంటర్ చేసుకోవాలి. నేను చూపిస్తాను శాంపుల్గా ఇలా ఉంటుంది అనేది. సేమ్ ఫార్మేట్లో మనం స్టూడెంట్ డేటా ఎంటర్ చేసి ఆ ఫైల్ని సేవ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో ఈ ఫైల్లో మనం ఫస్ట్ టైం స్టూడెంట్ డేటా ఎలా ఎంటర్ చేయాలో నేను చెప్తాను మీకు. కొంచెం జూమింగ్ చేస్తాను. సో ఈ ఫైల్లో బేసిక్గా కొన్ని ఫీల్డ్స్ వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ రెడ్ కలర్లో ఉన్నవి మ్యాండేటరీ ఫీల్డ్స్. దీంతో కాకుండా ఏదైతే మ్యాండేటరీ ఉంటాయో నేను చెప్తాను. మీరు కూడా అదే ఫార్మేట్లో ఎంటర్ చేస్తే స్ట్రీమ్ లైన్గా ఫైల్ వచ్చేసి అప్లోడ్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఎర్రర్. ఒకవేళ ఏ డేటా కరెక్ట్గా లేకపోతే ఫైల్ వచ్చేసి అప్లోడ్ అవ్వదు. సో దీంట్లో ఈ ఫస్ట్ కాలం, ఏ కాలంలో ఎస్ఎంఐడి అనే కాలం ఉంది కదా, ఈ కాలంలో మనం ఏం ఎంటర్ చేయకూడదు. దీన్ని అలానే బ్లాంక్ వదిలేసేయాలి. ఫస్ట్ టైం ఎంటర్ చేసేటప్పుడు స్టూడెంట్ యాడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంఐడి నెంబర్ అనేది జనరేట్ అయిపోతుంది. దీంట్లో ఏంటి ఎంటర్ చేయకూడదు. నెక్స్ట్ బోర్డ్, మీడియం, స్టాండర్డ్, డివిజన్, ఈ 4 ఫీల్డ్స్ వచ్చేసి ఆల్రెడీ మన ఆక్టోపాడ్ సాఫ్ట్వేర్లో మ్యాప్ అయి ఉంటాయి. కాబట్టి మనం అక్కడ నుండే కాపీ చేసి ఇక్కడ పెట్టాలి. సో ఆక్టోపాడ్ సాఫ్ట్వేర్లో ఈ సెట్టింగ్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత అకాడమిక్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ ఉంటాయి బోర్డ్, మీడియం, డివిజన్, స్టాండర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం బోర్డ్ మీడియం ఎంటర్ చేస్తున్నాము. సో బోర్డ్ మీడియం ఒక్కొక్క ట్యాబ్లో ఓపెన్ చేసుకుంటాను. ఈ ట్యాబ్లో వచ్చేసి నేను డివిజన్ ఇంకా స్టాండర్డ్ కూడా ఓపెన్ చేసి పెట్టుకుంటాను. సో స్టూడెంట్ డేటా ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం బోర్డ్ ఎంటర్ చేయాలి. బోర్డ్ ఎంటర్ చేయడానికి ఇక్కడ బోర్డ్ మనకు ఆల్రెడీ ఇక్కడ డిఫైన్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి కాపీ చేసుకొని ఎంటర్ చేస్తాము. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఆల్రెడీ బోర్డ్ ఏమని పెట్టామంటే జీడీసీ అని పెట్టాము. సో ఈ జీడీసీని ఇక్కడ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఎంతమంది అయితే స్టూడెంట్ మనం అప్లోడ్ చేస్తున్నామో వాళ్ళందరికీ డివిజన్ అనేది ఈ బోర్డ్ అనేది సేమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 స్టూడెంట్స్ని అప్లోడ్ చేస్తున్నాం మనం. సో బోర్డ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీడియం కోసం ఇక్కడ ఇటు సైడ్ పక్కన మనకి మీడియంస్ ఉంటాయి. సో మీడియంలో బేసిక్గా మనకి వాళ్ళు స్టూడెంట్ తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటిది, బీఏనా, బీకామా, బీఎస్సీయా, బీఎస్సీ ఫిజికల్ సైన్సా లేదా పీజీ స్టూడెంటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఏ అనుకుందాం.
బీఏలో ఫస్ట్ బీఏ స్టూడెంట్స్ అందరినీ యాడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేసే ఈ ఎక్సెల్ ఫైల్లో 5 స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ 5 స్టూడెంట్స్ వచ్చేసి బీఏ స్టూడెంట్స్ అనుకుందాం. సో ఫస్ట్ 5 స్టూడెంట్స్కి బీఏ అని పెట్టేస్తాం. సో నెక్స్ట్ ఒక 5 బీకామ్ నుంచి అనుకుందాం. సో అలానే అక్కడ నుండి బీకామ్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తాము. సో మీడియంలో బేసిక్గా వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నారో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని ఇక్కడ వేయాలి. ముగ్గురు బీఎస్సీ లైఫ్ సైన్స్. నెక్స్ట్ బీఎస్సీ అందరూ బీఎస్సీ ఫిజికల్ సైన్స్ అనుకుందాం మిగతా వాళ్ళు. సో ఇలా మీడియం ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయాల్సింది స్టాండర్డ్ కోసం నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ నెక్స్ట్ ఫైల్లోనే దీంట్లోనే సెట్టింగ్స్లోనే చెప్పినట్టు స్టాండర్డ్ ఇంకా డివిజన్ కోసం కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాయి. సో స్టాండర్డ్ డివిజన్ ఇక్కడ చూసినట్టయితే స్టాండర్డ్ ఏం పెట్టామో ఇక్కడ స్టాండర్డ్స్ ఉంటాయి. మనకు స్టాండర్డ్ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయరా డిఫైన్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని అప్లోడ్ చేస్తున్నాం అనుకున్నాము. సో అందరికీ స్టాండర్డ్ సేమ్ ఉంటుంది. ఒకవేళ మనం సెకండ్ ఇయర్ స్టూడెంట్ని అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి, స్టాండర్డ్ సెకండ్ ఇయర్ది కాపీ చేసి ఇక్కడ పెడతాం. స్టాండర్డ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డివిజన్లో బేసిక్గా వాళ్ళు స్టూడెంట్ ఏదైతే ఎగ్జాక్ట్గా వాళ్ళది ప్రోగ్రామ్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళది ఏంటిది ఎకనామిక్స్, ఫిజికల్, కంప్యూటర్ అప్లికేషన్ ఏ కోర్స్ తీసుకున్నారో అడిషనల్ కోర్స్ అన్ని కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. లైక్ అరౌండ్ 25 కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఏ కోర్స్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ కోర్స్ని ఇక్కడ మ్యాప్ చేస్తామని. సో ఈ బీఏ స్టూడెంట్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నారు అనుకుందాము, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నారు. సో ఏదైతే తీసుకున్నారో లాస్ట్లో ఈఎం, టీఎం ఇంకా యూఎం అని ఉంటుంది. సో వాళ్ళు ఏ మీడియంలో తీసుకున్నారో ఆ మీడియం ప్రకారంగా తీసుకొని మనం మ్యాప్ చేసుకోవచ్చు. సో నేను అన్నిటికీ ఇంగ్లీష్ మీడియంలో యాడ్ చేస్తాను. సో నెక్స్ట్ బీఏలో ఇంకా ఏదైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అక్కడ నుంచి ఇంకా వాళ్ళు కొంతమంది హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకున్నారు అనుకుంటున్నాం. సో ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఆ తీసుకున్న ప్రోగ్రామ్ ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, తీసుకొని ఇక్కడ పెడతాం మనం. నెక్స్ట్ బీకామ్లో కూడా సేమ్. బీకామ్లో వాళ్ళు ఏం తీసుకున్నారు స్టూడెంట్ ఈ 25 కోర్సెస్లో ఏ కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్ని ఇక్కడ నుంచి తీసుకొని కాపీ చేసి అక్కడ యాడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ వాళ్ళు కంప్యూటర్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకున్నాము. సో ఈ కంప్యూటర్ అప్లికేషన్ని కాపీ చేసి ఇక్కడ అన్నిటికీ పేస్ట్ చేస్తాం.
సో నెక్స్ట్ బీఎస్సీ లైఫ్ సైన్స్లో ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని ఉంటారో ఆ సేమ్ ప్రోగ్రామ్ని ఇక్కడ యాడ్ చేస్తాము. సో ఇలా బోర్డ్ మీడియం స్టాండర్డ్ డివిజన్ యాడ్ చేసుకున్న తర్వాత మిగతా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారు. లైక్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ నేమ్. సో ఇక్కడ నేను డమ్మీ అని ఎంటర్ చేశాను. మీ సినారియోలో ఏదైతే స్టూడెంట్ నేమ్ ఉంటుందో ఆ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తాము. స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిడిల్ నేమ్ వచ్చేసి మ్యాండటరీ కాదు, స్కిప్ చేయొచ్చు. లాస్ట్ నేమ్ కూడా మ్యాండటరీ కాదు, స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జెండర్. ఈ జెండర్లో ఖచ్చితంగా స్టూడెంట్ జెండర్ మీరు ఎంటర్ చేయండి, మేలా ఫీమేలా అనేది. ఒకవేళ మీరు దీంట్లో మేల్ ఆర్ ఫీమేల్ అనేది డిస్క్రైబ్ చేయకపోతే సాఫ్ట్వేర్ వచ్చి ఆటోమేటిక్గా అన్నిటికీ ఫీమేల్స్ అని క్యాప్చర్ చేసేస్తుంది. సో మీరు ఇక్కడ డిఫైన్ చేయండి, అందరు స్టూడెంట్కి మెయిలా ఫీమేలా అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాండటరీ కాదు. ఒకవేళ మీరు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఎంటర్ చేస్తే నేను చెప్పిన ఫార్మాట్లో ఎంటర్ చేయాలి. నార్మల్గా మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ డేట్ వేస్తారు, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ వేస్తారు, లైక్ స్లాష్ కానీ డాష్ కానీ వేసిన తర్వాత మంత్ వేస్తారు, నెక్స్ట్ ఇయర్ వేస్తారు, ఇలా ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది సాఫ్ట్వేర్లోకి తీసుకోవద్దు, అంటే ఫైల్ ఎర్రర్ అయిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది, డేటా అప్లోడ్ అవ్వదు. మనం డేటా అప్లోడ్ చేయాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి వేయకూడదు. నార్మల్గా మంత్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ డేట్ ఎంటర్ చేస్తాము, డేట్ ఎంటర్ చేసిన తర్వాత మంత్ ఎంటర్ చేస్తాము, తర్వాత ఇయర్ ఎంటర్ చేస్తాము. ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఈ ఫార్మేట్లో ఎంటర్ చేస్తే అప్లోడ్ అవుతుంది. ఈ పైన ఫార్మేట్లో ఎంటర్ చేస్తే ఫైల్ రిజెక్ట్ అయిపోతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైనా వేస్తే పైన కింద ఈ ఫార్మేట్లో వేయండి, ఈ ఫార్మేట్లో వేయకండి. ఓకే, లేకపోతే మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏం వేయకపోయినా ప్రాబ్లం లేదు, ఎంటీ ఇయర్స్ పెట్టినా ఇబ్బంది లేదు. నెక్స్ట్ డేట్, ఇది అడ్మిషన్ డేట్ కూడా సేమ్. అడ్మిషన్ డేట్ ఇంకా బర్త్ డేట్ రెండు నేను చెప్పిన ఫార్మేట్లోనే ఉండాలి, ఒకవేళ వేయకండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ కూడా మ్యాండటరీ కాదు, మీరు ఒకవేళ వేయాలి అనుకుంటే వేయండి. నెక్స్ట్ 10 డిజిట్ కాంటాక్ట్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, మ్యాండటరీ ఫీల్డ్ ఇది. ఒకవేళ ఏదైనా స్టూడెంట్ది మీ దగ్గర కాంటాక్ట్ నెంబర్ లేకపోతే మీరు ఆ సినారియోలో అన్నిటికీ 0 ఎంటర్ చేయొచ్చు, 10 times 0. దీంట్లో 0 ఎంటర్ చేసినప్పుడు అన్నీ ఒకటే 0 వచ్చేస్తుంది కాబట్టి టెక్స్ట్ ఫార్మాట్లో చేయండి. సో ఇలా 0s ఎంటర్ చేసేయండి. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ ఉంటే కరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ వేయండి, పర్లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మ్యాండటరీ కాదు, ఉంటే వేయండి. ఈ యూఐడి నంబర్ అనేది ఏదైతే ఉందో ఇది మ్యాండటరీ అండి. దీంట్లో మనము స్టూడెంట్ది ఏదైతే యూనిక్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేస్తాం. సో మన జీడీసీ కేసెస్లో స్టూడెంట్ది ఏదైతే వాళ్ళ దోస్త్ ఐడి ఉంటుంది కదా, ఆ దోస్త్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఈ దోస్త్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 8 9 ఇది దోస్త్ ఐడి అనుకుందాం. ఈ దోస్త్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ దోస్త్ ఐడిని కాపీ చేసి ఇక్కడ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం రైట్కి వస్తే మనకి
జిఆర్ నంబర్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. సో ఇక్కడ యూఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ సేమ్ నెంబర్ని ఇక్కడ జిఆర్ నెంబర్ కాలంలో కూడా ఎంటర్ చేయాలి. సో శాంపుల్గా నేను జిఆర్ నెంబర్స్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ జిఆర్ నెంబర్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మన దోస్త్ ఐడి ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసుకున్న తర్వాత కాపీ చేసి సేమ్ జిఆర్ నెంబర్లో కూడా ఎంటర్ చేయండి. కొన్నిసార్లు మనకి దోస్త్ ఐడి వెంటనే దోస్త్ తరపు నుంచి క్రియేట్ అయ్యి రాదు. అలాంటి స్టేజ్లో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ది ఏదైతే రోల్ నెంబర్ ఉంటుందో అది కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్ది రోల్ నెంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేస్తే సేమ్ రోల్ నెంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే యూఐడి నెంబర్లో జిఆర్ నెంబర్లో సేమ్ నెంబర్ ఉండాలి. సో నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు ఫాదర్ నేమ్ కూడా అప్లోడ్ చేయాలి అనుకుంటే స్టూడెంట్ ఫాదర్ ఫస్ట్ నేమ్లో స్టూడెంట్ కంప్లీట్ ఫాదర్ నెంబర్ ఎంటర్ చేయండి, ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫాదర్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఫాదర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఫిల్ చేయాలి. మనము ఫాదర్ది కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మనకి ఫాదర్ నేమ్ ఇంకా కాంటాక్ట్ నెంబర్ రెండు కూడా అప్లోడ్ అవుతుంది. ఈ ఒకవేళ మీరు ఫాదర్ నేమ్ ఒకటే ఎంటర్ చేశారనుకోండి, ఫస్ట్ నేమ్లో ఫాదర్ నేమ్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత ఫాదర్ది కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయలేదు అనుకోండి, ఫాదర్ నేమ్ అప్లోడ్ అవ్వదు. ఒకవేళ ఫాదర్ నేమ్ కూడా అప్లోడ్ అవ్వాలి అంటే ఫాదర్ నేమ్ ఇంకా తన కాంటాక్ట్ నెంబర్ రెండు కూడా పెట్టాలి. సిమిలర్గా మదర్ నేమ్ కూడా సేమే ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఫిలప్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేసుకొని అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది, అప్లోడ్ అయిపోతుంది. సో ఏదైతే డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసామో ఈ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా కంప్లీట్ ఫిలప్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేసుకొని సేమ్ ఈ అప్లోడ్ ఆప్షన్లో వచ్చి దీంట్లో ఆ పర్టికులర్ ఎక్సెల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం స్టూడెంట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. పైగా అప్లోడ్ చేసుకున్న స్టూడెంట్ డేటా మొత్తం కూడా మనకు మల్టిపుల్ ఫిల్టర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుంది సాఫ్ట్వేర్లో స్టూడెంట్ డేటాని చెక్ చేసుకోవడానికి. ఒకవేళ అకాడమిక్ ఇయర్ వైజ్లో మీరు చెక్ చేయాలి అనుకుంటే అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ అకాడమిక్ ఇయర్ది కంప్లీట్ స్టూడెంట్ డేటా మనకు కనపడుతుంది కింద. ఒకవేళ మనం పర్టికులర్గా ఏదైనా ఒక్క కోర్స్ది చూడాలనుకోండి, బీఏ గ్రూప్లో ఫస్ట్ ఇయర్ దాంట్లో ఎంతమంది స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ డేటా వరకే చూడాలి అనుకుంటే